2025లో కోడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? కానీ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ బెస్ట్ ఫర్ మీ? చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పైథాన్, జావా, జావా స్క్రిప్ట్, అలాగే సి ప్లస్ ప్లస్. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యూ విల్ నో హౌ టు స్టార్ట్ యువర్ కోడింగ్ జర్నీ కాన్ఫిడెంట్లీ. సో వాచ్ టిల్ ద ఎండ్. టాప్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఫస్ట్ లాంగ్వేజ్ మాట్లాడాలంటే 2025లో పైథాన్. ఎందుకంటే ఈ లాంగ్వేజ్ ప్రతి దాంట్లో యూజ్ చేస్తారు. వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తారు, ఏఐలో యూజ్ చేస్తారు, ఆటోమేషన్లో యూజ్ చేస్తారు, అలాగే డేటా సైన్స్లో యూజ్ చేస్తారు, డేటా అనలిస్ట్ యూజ్ చేస్తారు, చాలా దాంట్లో యూజ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఎగ్జాంపుల్, ప్రింట్ హెలో వరల్డ్ అని కోడ్ చేస్తే ప్రోగ్రామ్ ఈజీగా రన్ అయిపోతుంది. ఎవరు నేర్చుకోవచ్చు? ఎవరైతే కోడింగ్ ఈజీగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, అలాగే ఏఐ, ఆటోమేషన్, డేటా సైన్స్ వరకు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో యూనివర్సల్ ఎంటిటీ అట్లాంటిది. ఎందుకంటే ఇప్పుడు ఒక డిమాండ్లో ఉన్న డేటా సైన్స్, ఏఐ ఆటోమేషన్, ఏఐఎంఎల్, ఇంకా డేటా సైంటిస్ట్, వీటన్నిటికీ పైథాన్ యూజ్ చేస్తారు. సో పైథాన్ నేర్చుకోవడం అనేది చాలా స్కిల్స్కి ఎంట్రీ టికెట్ లాంటిది అనమాట. మీకు ఇంకా కన్ఫ్యూజింగ్ అంటే గూగుల్లో లేదా చాట్‌జీపీటీలో వెళ్ళి సెర్చ్ చేయండి, విచ్ లాంగ్వేజ్ ఈజ్ ఈజీ టు లెర్న్ ఇన్ 2025. అందులో ఫస్ట్ వన్ పైథాన్ అని వస్తుంది. సో అలాగే పైథాన్ ఏఐ టూల్స్తో కంబైన్ చేస్తే స్పీడ్ ప్లస్ ప్రొడక్టివిటీ డబుల్ అవుతుంది. సెకండ్ వన్ జావా స్క్రిప్ట్, కింగ్ ఆఫ్ ది వెబ్సైట్ డెవలప్మెంట్. వెబ్ డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే జావా స్క్రిప్ట్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే ఇటు ఫ్రంట్ ఎండ్ వైపు యూస్ చేసుకోవచ్చు, అలాగే బ్యాక్ ఎండ్ వైపు కూడా యూస్ చేసుకోవచ్చు. సింటాక్స్ బిగినర్ ఫ్రెండ్లీగానే ఉంటుంది, కానీ ఎసింక్ కాన్సెప్ట్స్ కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఎవరు నేర్చుకోవచ్చు? వెబ్సైట్ డెవలప్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు, వెబ్స్ డెవలప్ చేయాలనుకుంటున్న వాళ్ళు, అలాగే ఫ్రీలాన్స్ చేయాలనుకుంటున్న వాళ్ళు దీన్ని స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడున్న ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్కి వెబ్సైట్స్ కావాలి, వెబ్సైట్స్కి జావా స్క్రిప్ట్ కావాలి. సో జావా స్క్రిప్ట్ అనేది వచ్చే 5 yearsలో కూడా జావా స్క్రిప్ట్ కి డిమాండ్ లో ఉంటుంది. థర్డ్ వన్ జావా, స్టేబుల్ అండ్ ఎంటర్ప్రైజ్. జావా ఓల్డ్ అయినా కూడా ఇప్పటికీ స్టిల్ స్ట్రాంగ్ గా ఉంది. ఎందుకంటే ఆండ్రాయిడ్ యాప్స్ లో, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ లో, లార్జ్ బేకన్ సిస్టమ్స్ లో అన్నింటిలో ఇంకా జావా మీదే నడుస్తున్నాయి. సింటాక్స్ చాలా కష్టంగా ఉండొచ్చు, కానీ ఒకసారి నేర్చుకుంటే ఇది ఒక స్టేబుల్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. ఎవరు నేర్చుకోవాలి? ఎవరైతే ఆండ్రాయిడ్ డెవలప్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే గూగుల్ ఇంకా అమెజాన్ లాంటి ఎంఎన్సీస్ కంపెనీస్ లో జాబ్స్ కోరుకుంటున్నారో వాళ్ళు దీన్ని చూస్ చేసుకోవచ్చు. జావా కూల్ లాంగ్వేజ్ కాదనిపించవచ్చు మిగతా లాంగ్వేజెస్ తో పోలిస్తే, కానీ బ్యాంక్స్ కి, ఇన్సూరెన్స్ కంపెనీస్ కి, టెక్ జైంట్స్ అన్ని జావా మీదే రన్ అవుతున్నాయి. సో కెరీర్ కి ఇది ఒక స్టేబుల్ ఇంకా సేఫ్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. ఫోర్త్ వన్ గూగుల్ క్రియేట్ చేసిన గో లాంగ్వేజ్ ఒక సూపర్ ఫాస్ట్ లాంగ్వేజ్. క్లౌడ్ కంప్యూటింగ్, బేకన్ సిస్టమ్స్, డెవలప్స్ లో ఏదైనా టాప్ చాయిస్ ఏదైనా ఉందంటే అది గో అనే చెప్పుకోవాలి. సింటాక్స్ కొద్దిగా సింపుల్ గా ఉంటుంది, కానీ కాన్కరెన్సీ కాన్సెప్ట్స్ కొద్దిగా ఎవరు నేర్చుకోవచ్చు? బ్యాక్ ఎండ్ ఇంజనీర్స్, క్లౌడ్ రోల్స్ మీద వెళ్ళాలనుకునే వాళ్ళు, అలాగే డెవాప్స్ ఎస్పిరెంట్స్. ఇప్పుడున్న మార్కెట్ లో గో డెవలపర్స్ చాలా తక్కువ, సో డిమాండ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. జావా ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి, అలాగే హై సాలరీస్ కూడా. ఫిఫ్త్ వన్ సి ప్లస్ ప్లస్, హార్డ్ కోర్ పెర్ఫార్మెన్స్ స్కిల్. ఇది ఎటువంటి దాంట్లో యూస్ చేస్తారు అంటే గేమ్ డెవలప్మెంట్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఫైనాన్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్ లో టాప్ లో ఈ లాంగ్వేజెస్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. సింటాక్స్ కొద్దిగా టైప్ గా ఉండొచ్చు, పాయింటర్స్, మెమరీ మేనేజ్మెంట్ హెడేక్ ని కూడా తెప్పిస్తుంది. ఎవరు నేర్చుకోవచ్చు? ఎవరైతే గేమ్స్ ని డెవలప్ చేయాలనుకుంటున్నారో, హార్డ్ కోర్ ప్రోగ్రామింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నారు, అలాగే ఎవరికైతే ఛాలెంజెస్ అయితే ఇష్టం ఉంటుందో వాళ్ళు దీన్ని స్టార్ట్ చేయొచ్చు. సి ప్లస్ ప్లస్ ఈజీ లాంగ్వేజ్ కాదు, కానీ ఒకసారి మీరు మాస్టర్స్ చేస్తే లేయర్ స్కిల్ చెప్పాలి. ఈ మార్కెట్ లో లేయర్ స్కిల్ ఇంకా హై సాలరీ ఇంకా లో కాంపిటీషన్, ఎస్పెషల్లీ ఇన్ గేమింగ్ కంపెనీస్. సి ప్లస్ ప్లస్ డెవలపర్స్ కి చాలా వాల్యూ ఇస్తుంది. బిగ్ క్వశ్చన్ ఏంటంటే ఏ కోడ్ ని రాయిస్తుంది కదా మన జాబ్స్ ని రిప్లేస్ చేస్తుందా? ఆన్సర్ ఇస్ నో. ఎందుకంటే ఏ అనేది బేసిక్ కోడ్ ని మాత్రమే రాయగలదు. ఏ ఇస్ లైక్ యువర్ అసిస్టెంట్, నాట్ యువర్ రిప్లేస్మెంట్. మీరు పైథాన్, జావా, జావా స్క్రిప్ట్ ఏ లాంగ్వేజెస్ నేర్చుకున్నా కూడా దాంతో పాటు ఏ టూల్స్ ని సైడ్ కిక్ లో యూస్ చేసుకోండి. సో మీ ప్రొడక్టివిటీ డబుల్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఏ మీ జాబ్స్ ని కంప్లీట్ గా రిప్లేస్ చేయదు, కానీ మీరు ఒకవేళ మీరు నేర్చుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తో ఏ టూల్స్ ని యూస్ చేయడం నేర్చుకోకపోతే ఏఐని యూజ్ చేసే ప్రోగ్రామర్ మిమ్మల్ని తప్పకుండా రిప్లేస్ చేస్తారు. సో మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా కూడా దాంతో మీరు ఏఐ టూల్స్ ని యూజ్ చేయండి, మీ ప్రొడక్టివిటీని పెంచుకోండి. హౌ టు చూస్ లాంగ్వేజ్, ఒకవేళ మీరు బిగినర్ ఏఐ, డేటా సైన్స్ వైపు, అలాగే ఏఎంఎల్ వైపు వెళ్ళాలనుకుంటే పైథాన్ ని చూస్ చేసుకోండి. లేదా మీరు వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్ గురించి, అలాగే ఫ్రీలాన్స్ వైపు వెళ్ళాలనుకుంటే జావా స్క్రిప్ట్ ని చూస్ చేసుకోండి. అలాగే మీరు గూగుల్, అమెజాన్ లాంటి బిగ్ జైంట్ కంపెనీస్ జాబ్స్ కావాలంటే జావాని చూస్ చేసుకోండి. ఒకవేళ మీకు క్లౌడ్, బ్యాక్ అండ్ డెవాప్స్ వైపు ఇంట్రెస్ట్ ఉంటే గోని చూస్ చేసుకోండి. ఒకవేళ మీకు గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సి ప్లస్ ప్లస్ ని చూస్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను 2025 లో టాప్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటని, అలాగే మీకేది సూట్ అయ్యే లాంగ్వేజ్ అని. సో లాంగ్వేజెస్ ని
సెలెక్ట్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్ మాత్రమే. దాని తర్వాత కన్సిస్టెంట్ గా రోజు ప్రాక్టీస్ ఇంకా ప్రాజెక్ట్స్ ని డీల్ చేస్తే మాత్రమే మీరు ఆ లాంగ్వేజ్ లో మాస్టర్ అవ్వగలరు. సో మీరు ఏ లాంగ్వేజ్ తో స్టార్ట్ చేయాలనుకుంటారో కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అలాగే టెక్ అప్డేట్స్ ఇంకా ఛానల్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.